సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని రైతులకు ఉపశమనం కలిగిస్తూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు ఈ కార్యక్రమాన్ని ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. బాచిన్పల్లి, దీపాయంపల్లి, దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారు మాట్లాడారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు తమ కష్టానికి తగిన న్యాయమైన ధర పొందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వ కేంద్రాల ద్వారా వరిధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం వెంకటరెడ్డి, మల్లేశం మరియు ఆయా శాఖల అధికారులు, రాజకీయ నేతలు, ఇరు పార్టీల అధ్యక్షులు ఉన్నారు. అనంతరం మాచిన్పల్లి గ్రామంలో పులి సంచరిస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఫారెస్ట్ అధికారులతో పులి తిరిగే చోటును పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామస్తులు మాత్రం ఎలాంటి భయాందోళనలకు లోటు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని శాఖ అధికారులకు సూచించారు.